మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. షుగర్‌తో పాటు బీపీ వల్ల కూడా ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నారు సార్. బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్‌గా అంటే నరాలు పాడవడంలో గానీ, హార్ట్ స్ట్రోక్ గానీ, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయని అంటారు. అంటే ఇప్పుడు చాలా మంది యూత్ కూడా అంటే యంగ్ ఏజ్‌లోనే బీపీకి సమస్యకు లోనవుతున్నారు. ఇది ఎందుకు అది జరుగుతుందంటారు? సార్ ఎసెన్షియల్ అంటే 90% వారికి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. సో దానికి పర్టికులర్ కాజ్ ఉండదు. కానీ నా దృష్టిలో ఆ కాజ్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే వాళ్ళకి బీపీ వస్తుంది. ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఉంటుంది. ఆ పాత్వే ద్వారా అన్ని రకాల ద్వారా సోడియం అండ్ వాటర్ రిటెన్షన్ ఉంటుంది. బ్లడ్ వెజల్స్ దగ్గరకు వచ్చేసి బీపీ పెరగడం అనేది జరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం కంట్రోల్ చేసుకుంటే, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుకుంటే బీపీ కూడా కంట్రోల్ ఉంటుంది ఒకటి. అండ్ కొన్ని సెకండరీ కాజెస్ ఉంటాయి, అంటే కిడ్నీ డిసీజ్ వల్ల, హార్ట్ డిసీజ్ వల్ల, రకరకాల డిసీజ్ వల్ల కూడా బీపీ పెరుగుతుంది. అంటే బీపీ రావడానికి ఒక కారణం అంటూ ఏముండదు. అంటే మేజర్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని నాకు అనిపిస్తుంది. కానీ వేరే కాజెస్ ఉంటాయి, కిడ్నీ డిసీజ్ లో వస్తుంది, గుండె వల్ల రావచ్చు, తలకు సంబంధించిన, సో రకరకాల డిసీజ్ లో కూడా బీపీ పెరగవచ్చు. బట్ అది మినిమం తక్కువ ఉంటాయి అవి. మీ దగ్గరకు వచ్చే పేషెంట్లో సార్ జనరల్ గా జెనెటిక్స్ వైజ్ గా ఎక్కువ వస్తుందా, లేకపోతే లైఫ్ స్టైల్ వల్లనే ఎక్కువ బీపీ ప్రాబ్లమ్? సార్ నాకు అడల్ట్ వారు వస్తారు కాబట్టి మోస్ట్లీ అది ఎక్వైర్డ్ ఉంటుంది. ఎందుకంటే యంగ్ ఏజ్ లో వచ్చేవి అవి మోస్ట్లీ జెనెటిక్ ఉంటాయి. నా దగ్గర వచ్చే వాళ్ళు 40 years 30-40 ఆ ఏజ్ ఉంటాయి కాబట్టి జెనెటిక్ తక్కువ వస్తాయి సార్ నాకు బీపీ షుగర్ అయితే. అంటే బీపీ కూడా ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ టైం మందులు వాడాల్సిందేనా సార్? అంటే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ చెప్పాను కదా సార్, ఇది రివర్సల్ చేసుకుంటే డోస్ తగ్గొచ్చు. కొందరికి గోళీలు బంద్ అయినవి కూడా నేను చూశాను. కానీ షుగర్ అంతా మంచి రెస్పాన్స్ బీపీలో ఉండదు సార్, బికాస్ బీపీ ఇస్ మల్టీ ఫ్యాక్టోరియల్ అని నాకు అనిపిస్తుంది. సో కొందరు ఉన్నారు ఇట్లా రివర్సల్ అయింది, బట్ షుగర్ కున్నంత నేను చూడలేదు దీంట్లో బీపీలో. చాలా వరకు బీపీ గోళీ వేసుకోవాల్సి వస్తుంది చాలా మందికి. ఓకే, అంటే హైపర్ టెన్షన్లో అంటే హై బీపీ డేంజరస్ సార్, లో బీపీ ఎక్కువ డేంజర్ అంటారు? సార్ హై బీపీ ఈజ్ డేంజరస్ అండ్ లో బీపీ అంటే చాలా తక్కువ, బట్ హై బీపీ ఈజ్ వెరీ డేంజరస్ బికాజ్ హైపర్ టెన్సివ్, న్యూరోపతి, కార్డియోమైపతి అన్నీ జరుగుతాయి. ఇలా అయితే షుగర్ వల్ల బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయో, బీపీ వల్ల కూడా బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి. సో చాలా మంది సార్ ఒక అపోహ ఉంది, అంటే హై బీపీ ఉన్న వాళ్ళకు షుగర్ వాటర్ తాగించాలి, లో బీపీ వచ్చినప్పుడు కొంత సాల్ట్ వాటర్ తాగించాలని అపోహ ఉంటుంది. అలా చేయకూడదు, అలా చేస్తే డేంజర్ అవుతుంది. సో అలాంటివి చేయకూడదు. సో హై బీపీ ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లాంగ్ టర్మ్ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాలా. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకొని బీపీ కంట్రోల్ ఉంచుకోవాలా. మెల్లమెల్లగా లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకొని దేవుడి దయ ఉంటే బీపీ టాబ్లెట్ బంద్ కావచ్చు. ఓకే, కానీ అలా సడన్ గా షుగర్ వాటర్ తాగిస్తే అయితే అనేది ఏముండదు. అంటే ఒకవేళ బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంచుకోవాలి సార్? సేమ్ సార్, జస్ట్ లైక్ ఇప్పుడు షుగర్ గురించి ఎట్లయితే చెప్పాను, ఎక్సర్సైజ్ చేయాలా, రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకోవద్దు, యోగాసనాలు అలాంటివి చేయాలా, మెడిటేషన్ చేయాలా, హోల్ ఫుడ్స్ తీసుకోవాలా, ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలా. అండ్ బీపీ షుగర్కి ఐ థింక్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. మనం చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తున్నాం బీపీ గురించి, షుగర్ గురించి. కానీ స్లీప్ సరిగ్గా లేకపోతే బీపీ షుగర్ కంట్రోల్ ఉండదు. ఎప్పుడైతే స్లీప్లెస్ నైట్ ఉంటుందో దాని నెక్స్ట్ డే బీపీ ఎక్కువ ఉంటుంది, షుగర్ కూడా స్పైక్ ఎక్కువ ఉంటుంది. సో నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కాలంలో యువత కానివ్వండి, పెద్దవారు కూడా సరిగా నిద్రపోవట్లేదు. ఈ రీల్స్ మాయాజాలంలో పడుతున్నారు. నేను అసలు ఎంత చూస్తున్నా అంటే నైట్ అంతా 7-8కి స్టార్ట్ చేస్తారు. అండ్ రీల్స్ ఎంత అడిక్టివ్ అంటే అవి మీరు ఒక్కసారి స్టార్ట్ చేయండి, టైం అర్థం కాదు. చాలా మంది 2 గంటలు 3 గంటలు మార్నింగ్ వరకు కూడా రీల్స్ చూస్తూ ఉంటారు. సో అది చాలా డేంజరస్. సో స్లీప్ లేకపోతే కూడా షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, అన్నీ వస్తుంది. ఎర్లీ స్టేజెస్లో బీపీని ఎలా గుర్తించాలి? ఎర్లీ స్టేజెస్లో ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి సార్, గిడ్డినెస్ కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, అలాంటివి వస్తే చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే సార్ ఈ కాలంలో బీపీ షుగర్ స్క్రీనింగ్ అనేది వెరీ ఎర్లీ స్టేజ్లో అవుతుంది, చాలా ముందే అయిపోతుంది అది. నా దగ్గర వచ్చే పేషెంట్స్ ఆల్రెడీ ఉన్నవారే, తెలిసిన వాళ్ళే వస్తున్నారు. కానీ నేను కొత్తగా బీపీ షుగర్ని కనుగొన్నది చాలా తక్కువ. ఓకే, ఒకవేళ బీపీ కంట్రోల్లో లేకపోతే మేజర్గా ఏ ఆర్గాన్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? జస్ట్ లైక్ షుగర్ లాగే సార్, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ అన్ని, రెటైనోపతి, నర్వ్స్ మీద ప్రభావం ఎలా ఉంటుంది? న్యూరోపతి అయితే సార్ హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. రక్త నరం పలిగి రక్తం మెదడు లీక్ అవుతుంది, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది.
అంటే డైట్ వల్ల కానీ రోజు ఎక్సర్సైజ్ వల్ల కానీ కొంత కంట్రోల్లో డెఫినెట్లీ బీపీ కంట్రోల్ ఉంటుంది, కానీ చేయాలి. సో లైఫ్ స్టైల్ యాజ్ ఏ హోల్ మోడిఫై చేస్తే ఇంప్రూవ్ అవుతుంది. సార్ మీరు ఇచ్చే లైఫ్ స్టైల్లో అంటే పేషెంట్స్కి చాలా మంది కూడా గీ ఎక్కువ వాడమని చెప్తున్నారు అండ్ మటన్ కూడా ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు. ఆ కారణం ఏంటి? సో నేను ఘీ ఎక్కువ అనట్లేదు, భయపడకండి అంటున్నా. ఇన్ మోడరేషన్ ఘీ వాడొచ్చు అంటున్నాను. అండ్ మటన్ ఒక్కటే అనట్లేదు నేను. మటన్, చికెన్, ఫిష్, ఎగ్స్, యానిమల్ ప్రోటీన్స్ని నేను కొంచెం తినండి అంటున్నాను. ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో, నేను వెజిటేరియన్స్ అడగట్లేదు, ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో వారికి కొంచెం యానిమల్ ప్రోటీన్ తీసుకుంటే, పర్టికులర్ ఎందుకు స్పెసిఫై చేయాల్సి వస్తుందంటే ప్రోటీన్ ఎవరు తినట్లేదు, నథింగ్, అసలు ప్రోటీన్ అనేది మాట లేదు. నేను నా దగ్గర విలేజ్ నుంచి వస్తారు, ఇంత అన్నం తింటారు సార్, ఒక పక్కకు ఇంత కూర ఉంటుంది వాళ్ళకు, లేదా పచ్చడి, దాంతోనే మొత్తం అన్నం తినేస్తారు వాళ్ళు. సో ప్రోటీన్ ఎక్కడ లేదు. సో నాన్ వెజిటేరియన్స్ డెఫినెట్లీ యానిమల్ ప్రోటీన్ తీసుకుంటే మనకు బెటర్ బయో అవైలబిలిటీ ఉంటుంది అలా. సో న్యూట్రియంట్ డెన్స్ ఉంటాయి ఈ యానిమల్ ప్రోటీన్స్, అవి తినమంటాను. వెజిటేరియన్స్ ఉంటే పప్పులు తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి, అన్ని తినాలా. కానీ ఏదో రకంగా ప్రోటీన్ అనేది మనం వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా యానిమల్ ప్రోటీన్ ఉండాలి సార్. దట్స్ వాట్ ఐ టెల్. ఓకే, అంటే టాబ్లెట్స్ సార్ బీపీని తగ్గించుకోవచ్చా, లేదంటే ఓన్లీ నియంత్రణ కోసమే టాబ్లెట్స్ వాడాలా? అంటే బీపీ టాబ్లెట్ వల్ల బీపీ కంట్రోల్ ఉంటుంది సార్, కానీ అది మళ్ళీ నేను నెక్స్ట్ డే వేసుకోకపోతే మళ్ళీ బీపీ పెరుగుతుంది కదా. రెగ్యులర్గా వాడమే మీరు లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోకుండా ఉంటే మాత్రం రెగ్యులర్గా వాడడమే. కొద్దిమందికి బీపీ ఒక్కసారిగా పడిపోతుంది సార్, అది ఎంతవరకు ప్రమాదకరం? అంటే కాజ్ దేని వల్ల పడిపోతుంది అనేది మనం చూడాలి సార్. ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డిహైడ్రేషన్ వల్ల పడిపోతుందా, దేని వల్ల పడిపోతుంది అనేది మనం చూడాలి, అకార్డింగ్లీ మనం ట్రీట్ చేయాలి. సార్ ఇప్పుడు మేజర్గా సార్ సమ్మర్లో అయితే ఎక్కువ డిహైడ్రేషన్ ఈ సమస్య ఉంటుంది. బీపీ పేషెంట్స్ ఎలా ఉండాలి జాగ్రత్తగా? సార్ డెఫినెట్లీ ఫ్లూయిడ్స్ అయితే తీసుకోవాలి సార్. అండ్ ఈ ఎండాకాలంలో షుగర్స్ అయితే అసలు తీసుకోవచ్చు సార్. షుగరీ డ్రింక్స్ ఉంటాయి చూడండి, అవి అస్సలకే తాగొద్దు. ఫస్ట్ ఏం తాగడం కంటే ఏం తాగొద్దో చెప్తా ఫస్ట్. ఈ షుగరీ డ్రింక్స్ ఉంటాయి చూడండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, అండ్ డూప్లికేట్ ఫ్రూట్ జ్యూసెస్, అంటే పేరుకి ఫ్రూట్ జ్యూస్ అది, కానీ లోపలంతా షుగర్ వాటర్ ఉంటుంది. సో ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ ఇట్లాంటివి తాగకూడదు. షుగర్ డ్రింక్స్ లేకుండా మంచిగా ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి, ఏది మన నిమ్మరసం కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఓకే, అట్లాంటి కొబ్బరి నీళ్ళు కొన్ని తాగొచ్చు. మసుమంటి ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాను? బీపీ ఉంది, షుగర్ ఉంది, ఈ రోగాలు మన చేతుల్లో ఉన్నాయి ఈ రోగాలు. సో మనం నిజంగా మన లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకొని, సార్ యాక్చువల్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు సార్, నేనే దీన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాను. ఓకే, ఇది మన చేతిలో ఉంది. సో మనం ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసి, వర్కౌట్ చేసి, ప్రాపర్ డైట్ చేసి, ప్రాపర్ స్లీప్ తీసుకొని, మెడిటేషన్ లాంటివి చేస్తే అవి కంట్రోల్లో ఉంచుకోవచ్చు.